శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో మొదటి స్కందంలో 14వ అధ్యాయంలోకి వెళ్తున్నాము. 13వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, ధృతరాష్ట్రుడు విదురుడు చెప్పిన మార్గాన్ని పట్టుకుని ఆయన హిమాలయాలకి వెళ్ళిపోయాడు. ఆయన వెంట ఆయన భార్య గాంధారీదేవి కూడా వెళ్ళిపోయింది. తర్వాత రోజు ప్రొద్దున్న లేచి స్నానాధికాలన్నీ పూర్తి చేసుకుని పూజా వందనాలన్నీ చూసుకుని దాన ధర్మాలన్నీ చేసుకుని మన ధర్మరాజు గారు పెద్దలకి నమస్కారం చేసుకోవడం కోసం ఇక్కడికి వస్తే కనిపించలేదు. పెదనాన్నగారు, బాబాయ్ గారు, పెద్దమ్మ గారు ఇంకక్కడే కూర్చున్న సంజయుణ్ణి, సంజయ నీకేమైనా తెలుసా అని అడిగితే, నాకు తెలీదు, నన్ను మోసం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో, వాళ్ళ మనసులో ఏముందో నాకు కూడా తెలియదయ్యా అని చెప్పాడు. అయ్యో ఎట్లా ఇప్పుడు పెద్దవాళ్లే, అసలే మా పెదనాన్నగారికి కళ్ళు కూడా లేవు, పెద్దవాడైపోయాడు అని ఆయన బాధపడుతుంటే దిగులుతో ఉన్న సమయంలో నారదుడు తుమ్ముడితో పాటు వచ్చాడు. వచ్చి ఆయనకి ఉపదేశం చేశాడు. చేసి ఎవరు ఉండరు, ప్రతి శరీరం పడిపోతుంది, ఏది ఉండేందుకు అవకాశం ఉండదు, నువ్వు కూడా వెళ్ళిపోయే శరీరంతోటే ఉన్నవాడివి, ఏదో పాము కాటుకు గురైన వాడు పక్కన వాళ్ళని రక్షించలేని విధంగా నువ్వు కూడా ఆ కాల సర్పానికి, ఆ కాటుకు తలగిల్లుతున్న వాడివే, నువ్వు పక్కన వాళ్ళని రక్షించడం అన్నది జరగదు, ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు, నీ సంగతి నువ్వు చూసుకో అని చెప్తూ, ఇంకా కృష్ణుడు ఈ రూపాన్ని తీసుకొని వచ్చాడు, చేయవలసిన దేవకార్యాలు ముగించి ఇంకా చివరిగా మిగిలిన కొద్ది పనుల కోసం ఆగాడు. మీరు కూడా ఆయన ఉన్నంత వరకు ఆగండి అని చెప్పాడు. ఇంకా ఆయన తుమ్ముడితో పాటు వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడేం జరిగిందో అప్పటి నుంచి ఈ 14వ అధ్యాయంలో చూసుకుంటూ వెళ్దాము. అథ చతుర్దశోధ్యాయ. సూతః ఉవాచ. సూతుల వారు మనకందరికి ఇంకా అక్కడి నుంచి చెప్తూ ఉన్నారు. శౌనకాది మహర్షులందరూ అక్కడ కూర్చున్నారు. శౌనకుణ్ణి ముందు పెట్టుకొని మనందరము సూతుల వారు చెప్తున్న ఈ విషయాల్ని శ్రద్ధగా వింటున్నాము. సంప్రస్థితే ద్వారకాయాం జిష్ణౌ బంధు దిదృక్షయా జ్ఞాతుంచ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితం. పుణ్యశ్లోకస్య కృష్ణస్య, పుణ్యశ్లోకుడైన కృష్ణుడి యొక్క విచేష్టితం, ఆయన పనులను జ్ఞాతం తెలుసుకోవడం కోసం, అట్లానే చ బంధు దిదృక్షయ, బంధువులను చూడాలన్న ఇచ్ఛతో, కోరికతో, జిష్ణౌ, జిష్ణుడు ద్వారకాయం, ద్వారకకు సంప్రస్థితే వెళ్ళబడినవాడు కాగా, అప్పుడు వ్యతీతాః కతిచిన్మాసాః తదా న ఆయాత్ తతః అర్జునః దదర్శ ఘోర రూపాణి నిమిత్తాని కురుద్వహః. ఆ వెళ్ళిన మన అర్జునుడు తతః ఇంకా తర్వాత, తదా అప్పుడు, కతిచిత్ మాసాః కొంతకాలము, కొన్ని నెలలు, వ్యతీతాః గడిచిపోయినా కూడా, నా ఆయాత్ ఇంకా తిరిగి రాలేదు. ఇంకా ఇక్కడే ఉన్న హస్తినపురంలో ఉన్న మన కురుద్వహః, కురువంశంలో పుట్టినవాడు కురునందనుడు మన ధర్మరాజు, ఘోర రూపాణి నిమిత్తాన్ని, ఘోరమైన నిమిత్తాలన్నిటినీ, అశుభ సూచనలన్నిటినీ దదర్శ చూశాడు. సంప్రస్థితే ద్వారకాయాం జిష్ణౌ బంధు దిదృక్షయా జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితం. వ్యతీతాః కతిచిత్ మాసాః తదా న ఆయాత్ తతః అర్జునః దదర్శ ఘోర రూపాణి నిమిత్తాని కురుద్వహః. కాలస్య చ గతిం రౌద్రాం విపర్యస్త ఋతుధర్మిణః
పాపీయసీం నృణాం వార్తాం క్రోధ లోభ అనృత ఆత్మనాం. ఇంకప్పుడు ఘోరమైన రూపాల్లో ఉన్న రకరకాల అశుభ సూచనలు, అశుభ శకునాలన్నిటినీ మన కురుద్వహుడు దదర్శ చూస్తున్నాడు కదా. అవి ఎటువంటివి అంటే ఆ ఘోరమైన నిమిత్తాలు రౌద్రం, వేగంగా కదులుతున్న ఆ కాలస్య గతిని, ఆ కాలం యొక్క నడవడిని, అందులో ఉన్న ఋతుధర్మిణ, ఋతువులు మారుతూ ఉంటే వేగంగా కదులుతున్న, రౌద్రంగా కదులుతున్న కాలము, ఆ కాలంలో మారుతూ ఉన్న విపర్యస్త, విపరీతంగా కదిలిపోతూ మార్పులతో ఉన్న విపర్యయాలకు లోనవుతున్న ఋతు ధర్మాలను, అట్లానే క్రోధ లోభ అనృత ఆత్మనాం, క్రోధాల, కోపాలు, లోభితనాలు, అనృతాలు, అబద్ధాలు చెప్పడాలు, వీటితో కూడి ఉన్న ఆత్మన, మనసులతో ఉన్న వాళ్ళైన నృణాం, మనుషుల యొక్క పాపీయసీం, పాపాలతో కూడిన వార్తాం, వర్తనలను. మనము వార్తలు అనగానే టీవీలో న్యూస్ అంటాము, తెలుగులో వార్తలు అనగానే ఇంగ్లీష్లో న్యూస్ అంటాము. దానికి మీనింగ్. పైగా న్యూస్ అంటే నా చిన్నప్పుడు ఎప్పుడో ఎవరో చెప్పారు, నార్త్, ఎన్ అంటే నార్త్, ఈ అంటే ఈస్ట్, డబ్ల్యూ అంటే వెస్ట్, ఎస్ అంటే సౌత్, కాబట్టే వాళ్ళు అట్లా న్యూస్ అని పెట్టారు అనవన్నీ చెప్తారు. న్యూస్ అని ఎందుకంటారో నాకు తెలియదు, కానీ వార్తలంటే న్యూస్ కాదు. వార్తలంటే పైగా ఇంకోటి ఉంది, న్యూస్ అంటే అన్ని న్యూనే ఉంటాయి. ఓల్డ్ విషయాలు వాళ్ళు చెప్పారు కాబట్టి అవన్నీ న్యూ, న్యూ విషయాలు కాబట్టి న్యూస్ అని కూడా చెప్పారు. ఏంటంటో చెప్తారు, దానికి చెప్పారు. కానీ వార్తలంటే ఏంటో ఎవరు నాకు ఇంతవరకు చెప్పలేదు. ఇంక ఇప్పుడే నేనే చదువుకుంటున్నాను. వార్త అంటే వర్తనము, ప్రవర్తన. రుణాం వార్తాం అంటే నరుల యొక్క ప్రవర్తనలు. వాటిని ఆయన దదర్శ, అవి ఘోరంగా ఉండడాన్ని ఆయన చూస్తున్నాడు. కాలస్య చ గతిం రౌద్రాం విపర్యస్త ఋతుధర్మిణ పాపీయసీం నృణాం వార్తాం క్రోధ లోభ అనృత ఆత్మనాం జిహ్వప్రాయం వ్యవహృతం శౌచ్యమిశ్రం చ సహృదం పితృమాతృ సుహృద్ భ్రాతృ దంపతీనాం చ కల్కనం. వ్యవహృతం, వ్యవహారాలు, జరిగిన వ్యవహారాలు, వ్యవహృతాలు. జరుగుతున్న వ్యవహారాలన్నీ జిహ్మప్రాయాలై ఉన్నాయి, అన్ని కుటిలంతో నిండి ఉన్నాయి, అంత కుత్సితాలతో కూడి ఉన్నాయి. సౌహృదం, సుహృద్భావనలు, స్నేహాలన్నీ శౌచ్యమిశ్రం, శౌచ్యం, అవన్నీ మోసాలతో కూడి ఉన్నాయి. ఆ విధంగా మిశ్రమమై ఉన్నాయి. మోసంతో కూడిన స్నేహాలు, కుటిలత్వంతో కూడిన వ్యవహారాలు. పైగా పితృ మాతృ సుహృత్ భ్రాతృ దంపతులలో తల్లిదండ్రులు, స్నేహితులు, అన్నతమ్ముళ్ళు, దంపతులు, వీళ్ళందరి మధ్యలో కల్కనం, కలహాలు, వీటన్నిటినీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగితే ఆయనకి ఎట్లా తెలుస్తాయంటే మరి ఆయన దగ్గరికే వస్తారు తగాదాలన్నీ సెటిల్మెంట్ చేసుకోవడానికి. అవన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు. ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఈ కలహాలన్నీ. జిహ్మప్రాయం వ్యవహృతం శౌచ్యమిశ్రం చ సహృదం పితృమాతృ సుహృద్ భ్రాతృ దంపతీనాం చ కల్కనం. నిమిత్తాని అత్యరిష్టాని కాలే తు అనుగతేంద్రుణాం లోభాది అధర్మ ప్రకృతిం దృష్ట్వా ఉవాచ అనుజం నృపః. కాలేతు అనుగతే, కాలం ఇట్లా నడుస్తూ ఉంటే అప్పుడు అతి అరిష్టాన్ని, అతి తీవ్రమైన అరిష్టమైన దుష్టమైన శకునాలను, ఆ నిమిత్తాలను ఆయన చూస్తూ ఉన్నాడు. అట్లానే నృణ, మనుషుల్లో లోభాది, లోభితనము, దంభము, తర్వాత కామము,
క్రోధము ఏవేవి ఉన్నాయో అటువంటివన్నీ పెరిగిపోతూ ఉంటే వాటితో కూడిన అధర్మ ప్రకృతులన్నీ వాళ్ళలో ప్రకృతులు న్యాచురల్ గా వాళ్ళు చేసే వాళ్ళ నేచర్స్ అట్లా మారిపోతున్నాయి. అధర్మమే వాళ్ళకు నేచర్ లాగా న్యాచురల్ గా అట్లా చేస్తున్నారు. వాళ్ళు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకు లోబడి కర్మలు చేయడం వాళ్ళు న్యాచురల్ గా చేస్తున్నారు. ఆ విధంగా నృణాం లోభాది అధర్మ ప్రకృతితోటి ఉండడాన్ని దృష్ట్వా చూసి మన నృపహ రాజు గారు అనుజుడైన తమ్ముడైన భీముడితో ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నాడు. నిమిత్తాన్ని అత్యరిష్టాన్ని కాలేతు అనుగతేంద్రుణాం లోభాది అధర్మ ప్రకృతిం దృష్ట్వా ఉవాచ అనుజం నృపః. యుధిష్ఠిరః ఉవాచ. యుధిష్ఠిరుడేం చెప్పాడంటే వాళ్ళ తమ్ముడితో భీముడితో, సంప్రేషితః ద్వారకాయాం జిష్ణుః బంధుదిదృక్షయ జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితం. పుణ్యశ్లోకుడైన కృష్ణుడి యొక్క విచేష్టితం పనులని జ్ఞాతుం తెలుసుకోవడం కోసం, అట్లానే చ బంధుదిదృక్షయ బంధువులని చూడాలన్న కోరికతో మన జిష్ణువు మన అర్జునుడు, జిష్ణువు ఎందుకంటే జయించడమే లక్షణంగా ఉన్నవాడు, ఆయన ద్వారక కోసం సంప్రేషిత వెళ్ళాడు. మరి గతాః సప్త అధునా మాసాః భీమసేన తవ అనుజః నా ఆయాతి కస్య వా హేతోః నా అహం వేద ఇదం అజ్ఞసా. ఓ భీమసేన, ఆ విధంగా తవ అనుజః నీ తమ్ముడు అర్జునుడు గతాః వెళ్ళాడు, ఇప్పటికి అధునా ఇప్పటికి ఒక సప్త మాసాహ 7 నెలలు గతాహ గడిచాయ్యా. మరి ఆయన ఎందుకో నా ఆయాతి ఇంకా తిరిగి రాలేదు. కస్యవా హేతోహో కారణం ఏంటో అహం నా వేద నాకు తెలియదు. ఇదం అజ్ఞస ఇది మొత్తం ఇదమిద్ధంగా ఇది కారణం, ఇందుకని ఆయన ఇంకా రాలేదు అని ఏమీ తెలియట్లేదయ్యా. వెళ్ళిన వాడు అటే వెళ్ళాడు, కృష్ణుడితోటి వెళ్ళాడు, ఆయన గురించి సేవలు చేయాలన్న కోరికతోటి వెళ్ళాడు, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకుంటానని వెళ్ళాడు, బంధువుల్ని కూడా చూసి రావచ్చు అని వెళ్ళాడు. వెళ్ళిన వాడు అటే వెళ్ళాడు, 7 నెలలు అయింది ఇంకా రాలేదు. ఎందుకు రాలేదో నాకేంటి అర్థం కావట్లేదు భీమసేన అని వాళ్ళ తమ్ముడితో చెప్తున్నాడు ధర్మరాజు. సంప్రేషితః ద్వారకాయాం జిష్ణుః బంధుదిదృక్షయ జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితం గతాః సప్త అధునా మాసాః భీమసేన తవ అనుజః నా ఆయాతి కస్య వా హేతోః నా అహం వేద ఇదం అజ్ఞసా. అపి దేవర్షినా ఆదిష్టః సః కాలః అయం ఉపస్థితః యదా ఆత్మనః అంగం అక్రీడం భగవాన్ ఉత్సిసృక్షతి. అపి ఒకవేళ మరి దేవర్షిన ఆదిష్ట దేవర్షి అయిన నారదుడి చేత ఆదిష్ట ఉపదేశింపబడ్డ సహ అయం కాల ఆ కాలమేదో అతి సముపస్థిత వచ్చిందంటావా? అప్పుడు ఇంకా కృష్ణుడు వెళ్ళిపోయే రోజు వస్తుంది, అంతవరకు మీరు వేచి చూడండి అని చెప్పి వెళ్ళాడు కదా నారదుడు మనకు, ఆ రోజు వచ్చేసిందంటావా? యత్ ఏదైతే ఆత్మనః తన యొక్క అక్రీడం అంగం లీలా రూపాన్ని, అంగం అంటే శరీరం, అక్రీడం అంటే ఆట కోసం తెచ్చుకున్నది, ఆ అవతారాన్ని లీలా అవతారాన్ని మన భగవంతుడు కృష్ణుడు ఉత్సిసృక్షతి వదిలిపెట్టబోతున్నాడా? ఏమనిపిస్తుంది నీకు? అపి దేవర్షిణ ఆదిష్టః సహ కాలః అయం ఉపస్థితః యత్ ఆత్మనః అంగం అక్రీడం భగవాన్ ఉత్సిసృక్షతి. యస్మాన్ నః సంపదః రాజ్యం దారాః ప్రాణాః కులం ప్రజాః ఆసన్ సపత్న విజయః లోకాః చ యత్ అనుగ్రహాత్.
యస్మాత్ ఎవరి వల్లనైతే, ఏ కారణానికైతే నహ మనకు ఆ సంపద, ఈ సంపదలన్నీ, రాజ్యమంతా, దారాహ మన భార్యలు, ప్రాణాహ ప్రాణాలు, కులం మన మొత్తం వంశం, ప్రజాహ మన రాజ్యంలోని ప్రజలు, పైగా సపత్న విజయ, సపత్నులు అంటే శత్రువులు, వాళ్ల పైన విజయము, లోకాహ లోకమంతా మనకు, యత్ ఏ అనుగ్రహాత్ ఎవరి యొక్క అనుగ్రహం వల్ల ఆసన్ కలిగాయో, ఆయన ఇంకా ఈ లీలా అవతారాన్ని సాలిస్తున్నాడా? నారదుడు చెప్పిన రోజు వచ్చిందంటావా? యస్మాత్ నః సంపదః రాజ్యం దారాః ప్రాణాః కులం ప్రజాః ఆసన్ సపత్న విజయః లోకాః చ యత్ అనుగ్రహాత్ పస్య ఉత్పాతాన్ నరవ్యాఘ్ర దివ్యాన్ భౌమాన్ సదైహికాన్ దారుణాన్ సంసతః అదూరాత్ భయం నః బుద్ధిమోహనం. నరవ్యాఘ్ర నరులలో పెద్ద పులి వంటివాడా? ఓ భీమా, సదైహికాన్ శారీరకమైన దేహానికి సంబంధించిన, భౌమాన్ ఈ భూమికి సంబంధించిన, దాంట్లో ఉన్న ప్రాణులకు సంబంధించిన, దివ్యాన్ దివికి సంబంధించిన, దేవతలకు సంబంధించిన, దారుణమైన, ఉత్పాతాన్ ఉత్పాతాలను, పశ్య చూడు అని ఆయన అంటున్నాడు. ఇక్కడ దైహికాన్ భౌమాన్ దివ్యాన్ అన్నప్పుడు దేహానికి సంబంధించినవి, నాకు సంబంధించినవి ఆధ్యాత్మికము, భౌమాన్ భూమిలో ఉన్న ప్రాణులన్నిటికి సంబంధించింది భౌతికం, ఆది భౌతికము, దివ్యాం దేవతలకు సంబంధించింది ఆది దైవికం. కాబట్టి ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అన్న తాపత్రయాలు మూడు దారుణమైన ఉత్పాతాలను సూచిస్తూ కనిపిస్తున్నాయి. చూస్తున్నావా? తాపత్రయాలు పెరిగిపోతున్నాయి. పైగా బుద్ధిమోహనం, బుద్ధికి మోహాన్ని కలిగించి ఏది మంచో చెడో తెలియకుండా ఉంచే ఆ భయం ఒకటి, నహ మనకు అదూరాత్ ఎంతో దూరంలో లేదు, కొద్ది దూరంలో, దగ్గరలోనే ఉన్నదని ఈ ఉత్పాతాలన్నీ సంసతః చెప్తున్నట్టున్నాయి. పశ్య చూడు, పశ్య ఉత్పాతాన్ నరవ్యాఘ్ర దివ్యాన్ భౌమాన్ సదైహికాన్ దారుణాన్ సంసతః అదూరాత్ భయం నః బుద్ధిమోహనం. ఊరు అక్షి బాహవః మహ్యం స్ఫురంతి అంగా పునః పునః వేపదుః చ అపి హృదయే ఆరాత్ దాస్యంతి విప్రియం. అంగా అయ్యో, పునః మళ్ళీ మహ్యం నా యొక్క ఊరువులు తొడలు, అక్షి కళ్ళు, బాహవః భుజాలు, స్ఫురంతి అదురుతున్నాయ్యా, హృదయే ఆరాత్ హృదయానికి దగ్గరగా, వేపదుః చ అపి కదలికలు, దడదడలాడడం, గుండె దడదడలాడుతూ కొట్టుకోవడం కూడా కనిపిస్తుందయ్యా. నా గుండె ఎందుకో వేగంగా కొట్టుకుంటున్నది, నా భుజాలు, నా కళ్ళు, నా ఊరువులు అదురుతున్నాయి. ఇవన్నీ విప్రియం, ఇష్టం లేని వాటిని, అనిష్టాలను, చెడును దాస్యంతి కలిగిస్తున్నాయి. నాకు చాలా దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. చెడు కలుగుతుందేమో, అప్రియమైన విషయము జరుగుతుందేమో అన్న విషయాన్ని, అన్న ఆలోచనని కలిగిస్తున్నాయి. నాకు అప్రియం జరుగుతుంది అన్న ఆలోచనను కలిగిస్తున్నాయి. ఈ కళ్ళు అవి, భుజాలు, నా తొడలు అవి అదురుతుంటే, నా గుండె వేగంగా కొట్టుకుంటుంటే ఏదో చెడు జరగబోతుంది అని నాకు అనిపిస్తున్నది. ఊరు అక్షి బాహవః మహ్యం స్ఫురంతి అంగా పునః వేపదుః చ అపి హృదయే ఆరాత్ దాస్యంతి విప్రియం. శివా ఏషా
ఉద్యంతం ఆదిత్యం అభిరౌతి అనలానన మాం అంగ సారమేయ అయం అభిరేభతి అభీరువత్. అనలానన, అనలమంటే అగ్ని. అగ్నులు కక్కుతూ ముఖంలో నుంచి వేడి అగ్నులు బయటకు వస్తున్నట్టు ఏషా శివ, ఈ నక్క చూడు, ఉద్యంతం ఆదిత్యం, ఉదయిస్తున్న ఆదిత్యుణ్ణి చూసి అభిరౌతి, గట్టిగా ఊళలు వేస్తున్నది. ఈ నక్క నోట్లో నుంచి అగ్నులు కక్కుతున్నట్టు సూర్యుడికి, ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా నిలబడి గట్టిగా అరుస్తున్నది చూడు. అంగ అయ్యో ఇక్కడ చూడు, మాం నేనంటే అభీరువత్ భయం లేనట్టు, అయం సారమేయ ఈ కుక్క, నా పక్కనే ఉన్న ఈ కుక్క నేనంటే భయం లేనట్టు, అభిరేభతి మొరుగుతున్నది చూడు. శివ ఏష ఉద్యంతం ఆదిత్యం అభిరౌతి అనలానన మాం అంగ సారమేయ అయం అభిరేభతి అభీరువత్. శస్తాః కుర్వంతి మాం సవ్యం దక్షిణం పశవః అపరే వాహాంచ పురుష వ్యాఘ్ర లక్షయే రుదతః మమ. అపరే ఇంక వేరే, శస్తాః శాంతమైన, పశవః పశువులు, సాధు జంతువులు, మాం నన్ను, సవ్యం దక్షిణం కుర్వంతి నన్ను కుడిగా ఎడమంగా పెట్టుకున్నవి. నాకిటు అటు అవొచ్చి సాధు జంతువులు నా పక్కనే ఉన్నాయి భయపడుతున్నట్టు, నన్ను రక్షణ ఇమ్మని అడుగుతున్నట్టు. ఇంకా ఓ పురుష వ్యాఘ్ర, ఓ భీమ, వాహాంచ వాహనాలు కూడా, అశ్వాలు అటువంటివి వహించేవి వాహనాలు, అవి మమ నన్ను రుదతః ఏడుస్తూ లక్షయే చూస్తున్నాయి. సాధు జంతువులు, ఏవో జింకలు, ఆవులు అటువంటి పశువులు వచ్చి నా పక్కన నిలబడ్డాయి అటు ఇటు. గుర్రాలు అటువంటివి నా వైపుకి ఏడుస్తూ చూస్తున్నాయి. ఏంటో ఇవన్నీ మూగగా నన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నాయి. అవి నన్ను ఏం అడుగుతున్నాయో నాకు తెలియట్లేదు, కానీ ఏదో పెద్ద ఉత్పాతం సంభవించబోతుందని నాకు అర్థమవుతున్నది. ఇవన్నీ ఈయనకి ఇంతవరకు వచ్చినవి సదైహికానన్నాడు ఆయన. ఆధ్యాత్మికం ఆయనకు వస్తున్న, ఆయనలో ఆయనకు కనిపిస్తున్న ఈ దారుణమైన ఉత్పాతాలు ఏంటంటే ఆయన ఊరువులు, అక్షులు, బాహువులు అవన్నీ కదులుతున్నాయి, అదురుతున్నాయి, ఆయన గుండె వేగంగా కొట్టుకుంటుంది. అవన్నీ దైహికమైనవి. భూమికి సంబంధించినవి భౌతికమైనవన్నీ ఈ నక్కలు ఊళలు వేస్తున్నాయి, కుక్కలు మొరుగుతున్నాయి, సాధు జంతువులు భయం భయంగా ఆయన దగ్గరకు వచ్చి నిలబడుతున్నాయి, అశ్వాలన్నీ ఏడుస్తున్నాయి. అవన్నీ భౌతికంగా ఉన్న విషయాలు. శస్తాః కుర్వంతి మాం సవ్యం దక్షిణం పశవః అపరే వాహాంచ పురుష వ్యాఘ్ర లక్షయే రుదతః మమ. మృత్యుదూతః కపోతః అయం ఉలూకః కంపయన్ మనః ప్రత్యలూకః చ కుహ్వానైః అనిద్రౌ శూన్యం ఇచ్చతః. ఇంకా ఇటు చూసావా, అయం కపోతః, ఈ కపోతము, ఈ పావురము, మృత్యుదూతః మృత్యువుకు దూతలాగా, యముడి దూతలాగా, యమభటుడిలాగా ఉన్నది. ఇంకా ఇటువైపు చూస్తే ఉలూకః గుడ్లగూబ ఒకటి, మనఃకంపయన్ మనసుని కంపింపచేస్తూ గుండెలు అదిరేటట్టు, అనిద్ర నిద్ర లేకుండా ఉన్నదానిలాగా, శూన్యం ఇచ్చతః అంతా శూన్యమైపోవాలి, శ్మశానంలాగా ఉండాలని కోరుకుంటున్న దానిలాగా, దాని కుహ్వానైః కూతలతో, ప్రత్యులూకః అది ఊళలు వేస్తున్నది. మృత్యుదూతః కపోతః అయం ఉలూకః కంపయన్ మనః ప్రత్యులూకః చ కుహ్వానైః అనిద్రౌ శూన్యం ఇచ్చతః.
ధూమ్రాః దిశః పరిధయః కంపతే భూః సహాద్రిభిః నిర్ఘాతః చ మహాన్ తాత సాకం చ స్థనయిత్నుభిః. దిశః దిక్కులన్నీ, ధూమ్రాః పరిధయః పొగతో మొత్తం ఆవరింపబడ్డాయి, భూః భూమి, సహ అద్రిభిః కొండలతో సహా కంపతే కదిలిపోతున్నది, స్థనయిత్నుభిః మేఘ గర్జనల్లాంటి, సాకం వాటితో కలిసిన, మహాన్ గొప్ప, నిర్ఘాతః పిడుగులన్నీ కురుస్తూ ఉన్నాయి పెద్ద శబ్దాలతో, మేఘ గర్జనలతో కూడిన పిడుగుపాట్లన్నీ కలుగుతూ ఉన్నాయి. తాత, తమ్ముడా, చూసావా? ధూమ్రాః దిశః పరిధయః కంపతే భూః సహ అద్రిభిః నిర్ఘాతః చ మహాన్ తాత సాకం చ స్థనయిత్నుభిః. వాయుః వాతి ఖరస్పర్శః రజసా విసృజन्तమః అశ్రుక్వర్షంతి జలదాః బీభత్సం ఇవ సర్వతః. వాయుః గాలి, వాతి వీస్తున్నది ఎట్లనో చూసావా? ఖరస్పర్శః షార్ప్ గా కోస్తున్నట్టున్న స్పర్శతోటి, ఆ స్పర్శ కూడా నెమ్మదిగా మృదువుగా లేదు, కరంలాగా ఉంది, చాలా తీవ్రంగా తీక్ష్ణంగా ఉంది. అటువంటి గాలులు వీస్తున్నాయి, గాలి వీస్తుంటే సుఖంగా లేదు, కోస్తున్నట్టుంది. పైగా రజస దుమ్మంతా పైకి లేచి ఆ గాలుల వల్ల, తమః విసృజన్ చిమ్మ చీకట్లన్నీ కమ్ముకుంటున్నాయి చూసావా? జలదాహ మేఘాలన్నీ అశ్రుక్ వర్షంతి, అశ్రుక్ రక్తపు వానలన్నీ కురుస్తున్నాయి. సర్వతః అంతటా భీభత్సం ఇవ, అంతటా భీభత్సంగానే ఉన్నది. వాయుః వాతి ఖరస్పర్శః రజసా విసృజन्तమః అశ్రుక్ వర్షంతి జలదాః భీభత్సం ఇవ సర్వతః. సూర్యం హతప్రభం పశ్య గ్రహం అర్థం మిదః దివి ససంకులైః భూతగణైః జ్వలతే ఇవ రోదసి. సూర్యం సూర్యుణ్ణి హతప్రభం ప్రభలన్నీ కోల్పోయిన వాడిగా పశ్య చూడు. గ్రహాలన్నీ దివి ఆకాశంలో, మిదః ఒకదానితో ఒకటి, మర్థం కొట్లాడుకుంటున్నాయి చూడు. ససంకులైః గుంపులు గుంపులుగా కూడి, భూతగణైః భూతాలన్నీ ప్రాణులన్నీ, రోదసి అంతరిక్షంలో, జ్వలతే ఇవ కాలిపోతున్నాయి, మండిపోతున్నాయి చూడు. సూర్యం హతప్రభం పశ్య గ్రహమర్థం మిదః దివి ససంకులైః భూతగణైః జ్వలతే ఇవ రోదసి. నద్యః నదాః చ క్షుభితాః సరాంసి చ మనాంసి చ న జ్వలతి అగ్నిః ఆజ్యేన కాలః అయం కిం విధాస్యతి. నద్యః నదులు, నదాః నదములు, సరాంసి సరస్సులు, మనాంసి మనస్సులు, చ అన్ని క్షుభితాః క్షోభ చెందుతున్నాయి చూసావా? నదులన్నీ తల్లడిల్లుతున్నాయి, నదాలన్నీ తల్లడిల్లుతున్నాయి, సరస్సులు, మనుషులలో మనస్సులు కూడా క్షోభ గురవుతున్నాయి, కదిలి కదిలిపోతున్నాయి. ఆజ్యేన నేతుల వల్ల, అగ్ని అగ్ని న జ్వలతి వెలగట్లేదు, మండట్లేదు, నేతులు పోస్తున్నా కూడా అగ్ని రగలట్లేదు. అయం కాలః ఈ కాలము, కిం విధాస్యతి ఏమి చెయ్యనున్నదో. నద్యః నదాః చ క్షుభితాః సరాంసి చ మనాంసి చ న జ్వలతి అగ్నిః ఆజ్యేన కాలః అయం కిం విధాస్యతి. న పిబంతి స్తనం వత్సాః న దుహ్యంతి చ మాతరః రుదంతి అశ్రుముఖాః గావః న హృష్యంతి వృషభాః వ్రజే. వత్సాః దూడలు స్తనం స్తన్యాన్ని న పిబంతి తాగట్లేదు, దూడలు వాళ్ళ ఆవుల దగ్గర పాలు తాగట్లేదు.
మాతరహ ఆ ఆవులు కూడా న దుహ్యంతి పాలివ్వట్లేదు. గావహ ఆవులు అశ్రుముఖాహ వాటి ముఖాలంతా అశ్రువులు కన్నీళ్లు కారుతూ ఉండగా రుదంతి ఏడుస్తున్నాయి. వృషభాహ ఎద్దులు వ్రజే ఆ కొష్టాల్లో ఆవుల మందల్లో నహృష్యంతి సంతోషంగా లేవు. నా పిబంతి స్తనం వత్సాహ న దుహ్యంతి చ మాతరః రుదంతి అశ్రుముఖాః గావః న హృష్యంతి వృషభాః వ్రజే దైవతాని రుదంతి ఇవ స్విద్యంతి హి ఉచ్చలంతి చ ఇమే జనపదాః గ్రామాః పుర ఉద్యాన ఆకరాశ్రమాః భ్రష్టశ్రియః నిరానందాః కిం అఘం దర్శయంతినః. దైవతాని దేవతలు రుదంతి ఇవ ఏడుస్తున్నట్టో, స్విదంతి చెమటలు కారుతున్నట్టో, ఉచ్చలంతి కదులుతున్నట్టు వణుకుతున్నట్టో కనిపిస్తున్నది. ఇమే జనపదాః ఈ జనపదాలు, గ్రామాః గ్రామాలు, పురః ఊళ్ళు, ఉద్యానాలు, ఆకరాలు గనులు లేదా జలాలకుండే సరస్సులు, ఆశ్రమాః ఆశ్రమాలన్నీ, భ్రష్టశ్రియః వాటి కళలు తప్పిపోయి, నిరానందాః ఆనందం లేకుండా కనిపిస్తున్న ఈ మనుషులుండే జనపదాలు, గ్రామాలు, ఊళ్ళు, పల్లెలు, ఉద్యానవనాలు, ఆశ్రమాలు, ఆకరాలు అన్నీ ఏంటో మరి ఏ మాత్రం కళ లేదు, ఆనందము లేదు, అట్లా దిగులుగా కనిపిస్తున్నాయి. ఊళ్ళకి ఊళ్ళే దిగులుగా కనిపిస్తున్నాయి. కిం ఏమి ఈ అఘం పాపము నహ మనము దర్శయంతి చూస్తున్నామయ్యా, ఏం జరుగుతుంది అని ఇక్కడ దైవతాని అని చెప్తున్నప్పుడు ఆయన ఆది దైవికం కూడా చెప్పారు. ఆయన ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అన్ని 3 రకాల తాపత్రయాలు ఆయన చెప్పారు. 3 రకాలుగా తాపాలు తపించిపోతున్న ఈ లోకాలు అని ఆయన చెప్తున్నారు. దైవతాని రుదంతి ఇవ స్విద్యంతి హి ఉచ్చలంతి చ ఇమే జనపదాః గ్రామాః పుర ఉద్యాన ఆకర ఆశ్రమాః భ్రష్టశ్రియః నిరానందాః కిం అఘం దర్శయంతినః. ఇంకేమి అఘములు పాపాలు చూడబోతున్నామో కదా. మన్యే ఏతైః మహోత్పాతైః నూనం భగవతః పదైః అనన్య పురుష శ్రీభిః హీనా భూః హత సౌభగా. నూనం తప్పకుండా, ఏతైః మహోత్పాతైః ఈ మహా ఉత్పాతాలన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే, భగవతః పదైః భగవంతుడి యొక్క పాదాల చేత, ఆ అనన్య పురుష శ్రీభిః అనన్యము అన్యము లేదు, ఇంకా ఉన్నదంతా ఒక్కటే అయి ఉన్న ఆ పురుషుడి యొక్క ఆయన శ్రీలతో కూడిన ఆ భగవంతుడి యొక్క ఆ పాదాల చేత హీనమైపోయింది. భగవంతుడి పాదాలకు దూరమైపోయినందుకు ఆ విధంగా హత సౌభగా, ఆ సౌభాగ్యం, శుభగము, గొప్ప ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నందుకు ఈ భూమి ఈ విధంగా తల్లడిల్లిపోతున్నదని మన్యే అనుకుంటున్నాను. మన్యే ఏతైః మహా ఉత్పాతైః నూనం భగవతః పదైః అనన్య పురుష శ్రీభిః హీనా భూః హత సౌభగా. ఇతి చింతయతః తస్య దృష్టా అరిష్టేన చేతసా ప్రాజ్ఞః ప్రత్యాగమత్ బ్రహ్మన్ యదుపుర్యాః కపిధ్వజః అని మన సూతుల వారు శౌనకుడికి బ్రహ్మన్ అని పిలిచి, ఓ పూజ్యుడా అని పిలిచి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇది ఈ విధంగా అరిష్టేన దృష్టా చేతస అరిష్టాలని చూసి ఆ విధంగా బాధపడుతున్న మనసుతో ఉన్నవాడై
చింతయత చింతిస్తున్న తస్య ఆ యొక్క రాజ్ఞ రాజుగారి దగ్గరికి, ధర్మరాజు గారి దగ్గరికి మన కపిధ్వజ కపిధ్వజుడు అర్జునుడు యదుపుర్యాహ యాదవుల దగ్గరికి వాళ్ళ పురానికి వెళ్ళాడు కదా, ద్వారకాపురానికి. అక్కడి నుంచి మన ధర్మరాజు దగ్గరికి ప్రత్యాగమత్ తిరిగి వచ్చాడు. ఇతి చింతయతః తస్య దృష్టా అరిష్టేన చేతస రాజ్ఞః ప్రత్యాగమత్ బ్రహ్మన్ యదుపుర్యాః కపిధ్వజః తం పాదయోః నిపతితం అయథాపూర్వం ఆతురం అధోవదనం అబ్బిందూన్ సృజంతం నయనాబ్జయోః విలోక్య ఉద్విగ్న హృదయః విచ్ఛాయం అనుజం నృపః పృచ్ఛతి స్మ సుహృత్ మధ్యే సంస్మరన్ నారద ఈరితం. ఇంకా ఆ వచ్చిన వాడు మన కపిధ్వజుడు, మన అర్జునుడు వచ్చి ఏం చేశాడంటే అయథాపూర్వం ఇంతకు ముందెప్పుడూ లేనట్టు ఇప్పుడు పాదయోహో మన ధర్మరాజు యొక్క 2 పాదాల పైన పతితం పడిపోయాడు. అటువంటి వాణ్ణి ఆతురం ఆతురతతో ఆర్తితో ఉంటున్నాడు ఆయనను. పైగా అధోవదనం తల దించుకునున్నాడు. అబ్బిందూన్ సృజంతం నయనాబ్జయోహో అబ్జముల వంటి పద్మాల వంటి కళ్ళలో ఆయన నీళ్ల యొక్క బిందువులను కన్నీళ్లను సృజంతం కురిపిస్తున్నాడు. అటువంటి ఆయనను అనుజం తమ్ముణ్ణి, ఆ తమ్ముడు ఇంకా ఎట్లా ఉన్నాడు, విచ్ఛాయం ఛాయ లేదు, కళ తప్పి ఉన్నాడు, పాలిపోయింది మోహమంతా. అటువంటి తమ్ముణ్ణి మన నృపః రాజుగారు ధర్మరాజు గారు విలోక్య చూశాడు. చూసి ఉద్విగ్న హృదయ ఉద్విగ్నత, ఆయన మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది. అటువంటి వాడు మన ధర్మరాజు నారద ఈరితం నారదుడు చెప్పిన మాటలను సంస్మరన్ స్మరించుకుంటూ సుహృత్ మధ్యే తన వాళ్ళ మధ్యలో సుహృత్తుల మధ్యలో అందరూ వింటూ ఉండగా తమ్ముణ్ణి ఈ విధంగా పృచ్ఛతి స్మ అడిగాడు కదా. ఇంకా ఇవన్నీ పక్కనే కూర్చున్న భీముడితో మాట్లాడుతున్నాడు. అందరూ అక్కడే ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు చివరికి ఇన్నాళ్ల తర్వాత దాదాపుగా ఒక 7 నెలల తర్వాత తిరిగి వస్తున్నాడు. వస్తున్నవాడు ఆ వచ్చినవాడు అర్జునుడు వస్తూనే అన్నగారి పాదాల పైన పడ్డాడు. ఆయన ఎట్లా ఉన్నాడంటే కాళ్ల మీద పడ్డ తమ్ముడు ఇంతకు ముందెప్పుడూ లేదు, అంతటి ఆర్తితోటున్నాడు, ఆతురతతోటున్నాడు, తల దించుకునున్నాడు, కళ్ళన్నీ నీళ్లతో నిండి కారుతున్నాయి, ఏడుస్తున్నాడు, ముఖమంతా కళ్ళ తప్పి ఉంది, పాలిపోయి ఉన్నాడు. ఆయనను చూసి ఉద్వేగాన్ని చెందిన మన ధర్మరాజు అందరూ వింటూ ఉండగా నారదుడు చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటూ ఈ విధంగా పృచ్ఛతి అడుగుతున్నాడు. తం పాదయోః నిపతితం అయథాపూర్వం ఆతురం అధోవదనం అబ్బిందూన్ సృజంతం నయనాబ్జయోః విలోక్య ఉద్విగ్న హృదయః విచ్ఛాయం అనుజం నృపః పృచ్ఛతి స్మ సుహృత్ మధ్యే సంస్మరన్ నారద ఈరితం. ఇంకా ఆయన యుధిష్ఠిరః ఉవాచ, ఆయన ఏం అడుగుతున్నాడంటే తమ్ముణ్ణి, కచ్చిత్ ఆనర్తపుర్యాం నః స్వజనాః సుఖమాసతే మధు భోజ దాసార్హ అర్హ సాత్వత అంధక వృష్ణయః. ఇదిగో నః స్వజనాః మన స్వజనులందరూ మన వాళ్ళందరూ ఆనర్తపుర్యాం ఆ ఆనర్తపురిలో ద్వారకాపురిలో ఉన్న మన వాళ్ళందరూ మన బంధువులందరూ మధువంశము భోజ వంశము దాసార్హ వంశము అర్హ వంశము సాత్వత వంశము అంధక వంశము వృష్ణి వంశము
ఈ వంశాల్లో ఉన్న వాళ్ళందరూ మన వాళ్లే, వాళ్ళందరూ మన స్వజనులు, మన బంధువులందరూ కచ్చిత్ సుఖమాసతే, సుఖంగా ఉన్నారా? కచ్చిత్ ఆనర్తపుర్యాం నః స్వజనాః సుఖమాసతే, మధు భోజ దాతార్హ అర్హ సాత్వత అంధక వృష్ణయః, శూరః మాతామహః కచ్చిత్ స్వస్తి ఆస్తే వా అధ మారిషః మాతులః సానుజః, కచ్చిత్ కుశలీ ఆనక దుందుభిః. మాతామహః తాతగారు శూరః, శూరసేన మహారాజు, కచ్చిత్ స్వస్తి ఆస్తే స్వస్థతతోనే ఉన్నారా? అధ అట్లనే మారిషః పూజ్యుడు గౌరవనీయుడు, మాతులః మేనమామగారు, సా అనుజః తమ్ముడితో పాటు, ఆనక దుందుభిః మన వసుదేవుడు గారు, కచ్చిత్ కుశలి కుశలంగా ఉన్నారా అని అడుగుతున్నాడు. మన వసుదేవుడికి ఆనక దుందుభి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో దుందువులన్నీ మోగాయని ఆయనకి ఆనక దుందుభి అని పేరు పెట్టారు. ఆ పేరు కూడా ఉన్నది ఆయనకి. ఆయన ఏం అడుగుతున్నారంటే మన ధర్మరాజు, తాతగారు శూరసేనుల వారు బాగున్నారా, స్వస్థతతోటే ఉన్నారా? మన పూజ్యుడు పెద్దవాడు మేనమామ గారు తమ్ముడితో సహా ఆనక దుందుభి వసుదేవుడు గారు కుశలంగా ఉన్నారా? శూరః మాతామహః కశ్చిత్ స్వస్తి ఆస్తే వా అధ మారిషః మాతులః సానుజః, కచ్చిత్ కుశలీ ఆనక దుందుభిః. సప్త స్వసారః తత్పత్న్యః మాతులాన్యః సహ ఆత్మజాః ఆసతే, సస్నుషాః క్షేమం దేవకీ ప్రముఖాః స్వయం. తత్పత్న్యః వసుదేవుడి యొక్క భార్యలు, సప్త స్వసారః ఆ 7 అప్పచెల్లెళ్ళు, స్వయం దేవకీ ప్రముఖాః దేవకీ మొదలైన మన మాతులాన్యః మన మేనత్తలందరూ, సహ ఆత్మజాః వారి వారి కొడుకులతో, సస్నుషాః కోడళ్లతో, క్షేమమాసతే క్షేమంగానే ఉన్నారా? సప్త స్వసారః తత్పత్న్యః మాతులాన్యః సహ ఆత్మజాః ఆసతే సస్నుషాః క్షేమం దేవకీ ప్రముఖాః స్వయం. కచ్చిత్ రాజా ఆహుకః జీవతి, అసత్పుత్రః అస్య చ అనుజః, హృదీకః ససుతః అక్రూరః, జయంత గద సారణాః. ఆసతే కుశలం కశ్చిత్ యః చ శత్రుజిత్ ఆదయః, కశ్చిత్ ఆస్తే సుఖం రామః భగవాన్ సాత్వతాం ప్రభుః అని అడుగుతున్నాడు. రాజా ఆహుకః ఉగ్రసేనుడు, కచ్చిత్ జీవతి జీవించి ఉన్నాడా? ఆయన యొక్క అస్య ఆయన యొక్క అసత్పుత్రః ఆ దుష్టపుత్రుడు దుర్మార్గుడు కంసుడు, అట్లానే మన ఆహుకుడు ఉగ్రసేనుడు ఆయన యొక్క అనుజః తమ్ముడితో పాటు కూడా కలిసి బ్రతికే ఉన్నాడా, బాగున్నాడా? అట్లానే హృదీకః హృదీకుడు, సస్సుతః కొడుకు కృతవర్మతో సహా బాగున్నాడా? అట్లానే అక్రూరః అక్రూడు, జయంత జయంతుడు, గద గదుడు, సారణః సారణుడు, వీళ్లతో పాటే శత్రుజిత్ ఆదయః శత్రుజిత్తు మొదలైన వాళ్ళు, యహ ఎవరెవరైతే మన వాళ్ళున్నారో వాళ్ళందరూ కచ్చిత్ కుశలమాసతే అందరూ క్షేమంగా కుశలంగా ఉన్నారా? అట్లానే సాత్వతాం ప్రభుః సన్మార్గంలో ఉన్న వాళ్లకు సాత్వతులకు ప్రభు అయిన వాడు భగవాన్ పూజ్యుడు రామః బలరాముడు, కచ్చిత్ సుఖం ఆస్తే సుఖంగా ఉన్నాడా? కచ్చిత్ రాజా ఆహుకః జీవతి, అసత్పుత్రః అస్య చ అనుజః, హృదీకః ససుతః అక్రూరః, జయంత గద సారణాః. ఆసతే కుశలం కచ్చిత్ యః చ శత్రుజిత్ ఆదయః, కచ్చిత్ ఆస్తే సుఖం రామః భగవాన్ సాత్వతాం ప్రభుః.
ప్రద్యుమ్నః సర్వవృష్టీనాం సుఖం ఆస్తే మహారథః గంభీరరయః అనిరుద్ధః వర్ధతే భగవాన్ ఉత. అట్లానే సర్వవృష్ణీనాం వృష్ణివంశంలో మొత్తానికి మహారథః మహారథుడు ప్రద్యుమ్నః ప్రద్యుమ్నుడు సుఖమాస్తే సుఖంగా ఉన్నాడా. అట్లానే గంభీరరయః మహావేగంతో గంభీరమైన వేగంతో వెళ్ళగలిగేవాడు అనిరుద్ధః ఆ అనిరుద్ధుడు ఆ భగవాన్ పూజ్యుడు వర్ధతేనుత వర్ధిల్లుతూ ఉన్నాడా వృద్ధి పొందుతున్నాడా. కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడు వాళ్ళందరూ బాగున్నారా. కృష్ణుడి అన్నగారు పూజ్యుడు బలరాముడు బాగున్నాడా. ప్రద్యుమ్నః సర్వవృష్ణీనాం సుఖం ఆస్తే మహారథః గంభీరరయః అనిరుద్ధః వర్ధతే భగవానుత. సుషేణ చారుదేష్ణః చ సాంబః జాంబవతీ సుతః అన్యే చ కార్ష్ణిప్రవరాः సపుత్రాः వృషభాదయः తథా ఏవ అనుచరాः శౌరేः శృతదేవ ఉద్ధవాదయः సునంద నంద శీర్షణ్యాః ఏ చ అన్యే సాత్వతర్షభాః. అట్లానే సుషేణః సుషేణుడు చారుదేష్ణః చారుదేష్ణుడు వీళ్ళిద్దరూ కృష్ణుడికి రుక్మిణీదేవికి కలిగిన సంతానం. అట్లానే జాంబవతి సుతః జాంబవతి కొడుకు సాంబః సాంబుడు. అన్యేచ మిగిలిన వాళ్ళందరూ కార్ష్ణి ప్రవరాహ కృష్ణుడి యొక్క కొడుకులు. కార్ష్ణి అంటే కృష్ణుడి కొడుకు. ఆ కార్ష్ణి ప్రవరాహ కృష్ణుడి యొక్క కొడుకులందరూ వాళ్ళ వాళ్ళ సపుత్రాహ కొడుకులతో అందరూ సంతోషంగా ఉన్నారా సుఖంగా ఉన్నారా. అట్లానే ఋషభ ఆదయ ఋషభుడు మొదలైన వాళ్ళు. తథా ఏవ అట్లానే శౌరేహే అనుచరాహ మన శౌరి కృష్ణుడి యొక్క అనుచరులు ఆయన చిన్ననాటి స్నేహితులు ఆయనతో పాటే ఉండేవాళ్ళు ఆయనని అనుసరిస్తూ చరించేవాళ్ళు అనుచరులు వాళ్ళందరూ. శృతదేవ శృతదేవుడు ఉద్ధవుడు ఆదయ మొదలైన వాళ్ళు సునందుడు నందుడు శీర్ష్ణుడు వాళ్ళందరూ. ఏ చ అన్యే ఎవరెవరైతే మిగిలిన వాళ్ళందరూ సాత్వతర్షభాః సాత్వతుల్లో ప్రముఖులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ బాగున్నారా. వీళ్ళందరూ ఇక్కడ ఋషభుడు శృతదేవుడు ఉద్ధవుడు సునందుడు నందుడు వీళ్ళందరూ మనకు 10వ స్కందంలో 11వ స్కందంలో అట్లా వస్తారు. మన కృష్ణుడితో పాటు చిన్నప్పటి నుంచి ఆడుకున్న వాళ్ళు. ఎవరు ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు ఎక్కడము ఇంత దూరం పరిగెత్తడము అక్కడ దించడము లేకపోతే చిన్న చిన్న రాళ్లతో ఆడుకోవడము కర్రలతో ఆడుకోవడము ఏంటంటో ఆటలన్నీ ఉంటాయి. అప్పుడు వీళ్ళ పేర్లన్నీ వస్తాయి. చిన్నప్పటి నుంచి ఆయన ఆడుకున్న ఆయన ఫ్రెండ్స్ పేర్లన్నీ ఉంటాయి. వాళ్ళందరి పేర్లను పేరున చెప్పి ఆయన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అని అడుగుతున్నాడు మన ధర్మరాజు. సుషేణః చారుదేష్ణః చ సాంబః జాంబవతీ సుతః అన్యే చ కార్ష్ణిప్రవరాः సపుత్రాः వృషభాదయः తథా ఏవ అనుచరాः శౌరేः శృతదేవ ఉద్ధవాదయः శునంద నంద శీర్షణ్యాः ఏ చ అన్యే సాత్వతర్షభాః. अपि स्वस्ति आसते सर्वे रामकृष्ण भुजाश्रयाः अपि स्मरन्ति कुशलम् अस्माकं बद्ध सौहृदाः. రామకృష్ణ భుజ ఆశ్రయాః బలరాముడు కృష్ణుడు వాళ్ళ యొక్క భుజాల యొక్క బలంతో కాపాడుతూ ఉంటే వాళ్ళ భుజ బలాన్ని ఆశ్రయించిన వాళ్ళందరూ సర్వే అందరూ స్వస్తి ఆసతే అపి స్వస్థతతోటే ఉన్నారా. అట్లానే బద్ధ సౌహృదాహ మనకు ఎంతో దగ్గర వాళ్ళు బద్ధ సుహృదులు మన సుహృతుల్లో ఇంకా బద్ధం ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ మన వాళ్ళందరూ. బద్ధ శత్రువులు అంటే ఇంకా బాగా దగ్గరగా ఉన్న శత్రువులని అర్థం. బాగా ఎక్కువగా శత్రుత్వం ఉన్న వాళ్ళని. బద్ధ సౌహృదులు అంటే బాగా ఎక్కువగా స్నేహం ఉన్న వాళ్ళు దానితో బంధింపబడ్డ వాళ్ళని. అటువంటి మన బద్ధ సుహృదులందరూ అస్మాకం మన యొక్క కుశలాన్ని అపి స్మరంతి స్మరిస్తారా
మన కుశలాన్ని కూడా వాళ్ళు అడుగుతారా? మన స్నేహితులందరూ, మనకు బాగా కావలసిన వాళ్ళందరూ. అపి స్వస్తి ఆసతే సర్వై రామకృష్ణ భుజాశ్రయాః అపి స్మరంతి కుశలం అస్మాకం బద్ధ సౌహృదాః. భగవాన్ అపి గోవిందః బ్రహ్మణ్యః భక్తవత్సలః కశ్చిత్ పురే సుధర్మాయాం సుఖం ఆస్తే సుహృద్వృతః. మన భక్తవత్సలుడు బ్రహ్మణ్యుడు బ్రహ్మలను, వేదాలను, గోవులను, భూమిని, అందరిని, ప్రాణులను అందరినీ చూసుకునేవాడు, అన్ని అయి ఉన్నవాడు బ్రహ్మణ్యుడు. ఆయన గోవిందః అన్నిటినీ కాపాడేవాడు, పోషించి రక్షించేవాడు. ఆ భగవాన్ అపి భగవంతుడు కూడా, గోవిందుడు కూడా, సుహృద్వృతః సుహృత్తులందరూ ఆయన చుట్టూ చేరి ఉండగా, సుధర్మాయాం ఆ సుధర్మ సభలో, ఆ సుధర్మ పీఠంలో, ఆ మంటపంలో, పురే ఆ పురంలో, మన ద్వారకాపురంలో ఉన్న ఆ సుధర్మాయాం సుధర్మ మంటపంలో కశ్చిత్ సుఖమాస్తే సుఖంగా ఉన్నాడా? భగవాన్ అపి గోవిందః బ్రహ్మణ్యః భక్తవత్సలః కశ్చిత్ పురే సుధర్మాయాం సుఖం ఆస్తే సుహృద్వృతః. మంగళాయ చ లోకానాం క్షేమాయ చ భవాయ చ ఆస్తే యదుకుల అంబోధౌ ఆద్యః అనంత సకః పుమాన్. లోకానాం లోకానికి, మంగళాయ మంగళాన్ని కలిగించడానికి, క్షేమాయ క్షేమాన్ని కలిగించడానికి, భవాయ భవములను కలిగించడానికి, వాటిని ఆ విధంగా ఉంచడానికి, మన పుమాన్ మన పురుషుడు అనంత సఖః అనంతుడి యొక్క సఖుడు, అనంతుడు ఆదిశేషుడిప్పుడు బలరాముడిగా పుడితే ఆయనకు సఖుడిగా, స్నేహితుడిగా, సన్నిహితుడిగా ఉన్న మన కృష్ణుడు ఆద్యుడు యదుకుల అంబోధౌ యదుకులమన్న అంబోధిలో, సముద్రంలో ఆయన సుఖంగా ఆస్తే ఉన్నాడా? మంగళాయ చ లోకానాం క్షేమాయ చ భవాయ చ ఆస్తే యదుకుల అంబోధౌ ఆద్యః అనంత సఖః పుమాన్. యద్ బాహుదండగుప్తాయాం స్వపుర్యాం యదవః అర్చితాః క్రీడంతి పరమానందం మహాపౌరుషికాః ఇవ. యత్ ఏదైతే ఎవరి యొక్క బాహుదండ గుప్తాయాం బాహుదండముల చేత రక్షింపబడుతూ ఉన్నారో, ఆ విధంగా స్వపుర్యాం ఆ సొంత పురిలో, వారి యొక్క పురిలో, ద్వారకాపురిలో ఉన్న ఆ యదవః యాదవులందరూ ఏదో మహా పౌరుషికాః దేవతల లాగా ఇవ, ఆ మహాపురము స్వర్గము, అందులో నివసిస్తున్నవారు దేవతలు, వారిలాగా అర్చితాః అర్చింపబడుతున్న వాళ్ళు పరమానందం క్రీడంతి పరమానందంగా ఆడుకుంటూ ఉన్నారా, సంతోషంగా ఉన్నారా ఆ ద్వారకాపురిలో వాళ్ళు? యద్ బాహుదండ గుప్తాయాం స్వపుర్యాం యదవః అర్చితాః క్రీడంతి పరమానందం మహాపౌరుషికాః ఇవ. యత్ పాద శుశ్రూషణ ముఖ్య కర్మణ సత్యాదయః 2800 యోషితః నిర్జిత్య సంఖ్యే 30 తదా ఆశిషః హరంతి వజ్రాయుధ వల్లభ ఉచితాః. సత్యాదయః సత్యాదేవి, సత్యభామాదేవి మొదలుగా గల 2800 యోషితః 16,000 మంది ఆయన భార్యలు
యత్ ఏదైతే ఎవరి యొక్క పాద శుశ్రూషణ ముఖ్య కర్మణ, ఏ పాదాలకు శుశ్రూష మొదలైన కర్మలు చేస్తూ ఉండడం వల్ల ఏదో వజ్రాయుధ వల్లభ ఉచితాహ, వజ్రాయుధుడు ఇంద్రుడి యొక్క వల్లభ ఆయన భార్య సచీదేవికి ఎటువంటి ఉచితాహ ఉచితమైన ఆశిష భోగాలుంటాయో అటువంటివన్నీ అనుభవిస్తున్నారు. ఒకవేళ వజ్రాయుధుడి వల్లభ ఉచితమైన ఆమెకు తగిన రాజోచితమైన 3 లోకాలకు రాజు ఆమె భర్త అయితే ఆ భర్త తెచ్చిన భోగాలను ఏ విధంగా అనుభవిస్తుందో అటువంటి అనుభవాలను, స్వర్గాది భోగాలను ఆయన భార్యలు, మన కృష్ణుని వారి భార్యలు అనుభవిస్తున్నారు. అయితే మన వజ్రాయుధుడి వల్లభ సచీదేవి ఆ భోగాలను ఎట్లా తెచ్చుకుంది అంటే ఆమె భర్త సంఖ్యే యుద్ధంలో 3 దేవతలందరినీ నిర్జిత్య జయించి వాటిని హరించి తీసుకొని వస్తే ఒకవేళ అటువంటివన్నీ ఆమె అనుభవిస్తుందేమో. కానీ ఇక్కడ 3 దేవతలు వారి యొక్క వల్లభలు భార్యలు అనుభవించే ఉచిత ఆశీష వాళ్లకు తగిన భోగాలు ఎటువంటివో అటువంటి భోగాలను తమ భర్త యొక్క పాద శుశ్రూషణ మొదలైన కర్మల చేతనే సత్య మొదలైన 16,000 మంది అవే భోగాలను అనుభవిస్తూ ఉన్నారు. యత్ పాద శుశ్రూషణ ముఖ్య కర్మణ సత్యాదయ 2,800 యోషితః నిర్జిత్య సంఖ్యే 3 తదా ఆశిషః హరంతి వజ్రాయుధ వల్లభ ఉచితాః. యత్ బాహుదండ అభ్యుదయ అనుజీవినః యదుప్రవీరాః హి అకుతో భయాః ముహుః అధిక్రమంతి అంగ్రిభిః ఆహృతాం బలాత్ సభాం సుధర్మాం సురసత్తమ ఉచితాం. యత్ ఎవరి యొక్క బాహుదండ అభ్యుదయ అనుజీవినః ఏ బాహుదండాల చేత అభ్యున్నతి పొందిన జీవితాలతో ఉన్నారో ఆ యదుప్రవీరాహ యాదవులందరూ, యాదవ ప్రముఖులు ముఖ్యులందరూ అకుతో భయాహ భయమన్నది లేని వాళ్ళు, భయమే తెలియని వాళ్ళు, ముహుహు మళ్ళీ మళ్ళీ మాటి మాటికి సురసత్తమ ఉచితం దేవతలలో ఉత్తములకే ఉచితమైన తగిన ఆ సుధర్మమన్న మంటపము, ఆ సుధర్మ సభ, ఆ సుధర్మాం సభాం దాన్ని బలాత్ బలంగా వాళ్ళు అంగ్రిభిహి పాదాలతో ఆహృతం హత్తుకుంటూ అధిక్రమంతి దాటుతూ ఉన్నారు. ఏ యదుప్రవీరులున్నారో యాదవ వీరులు, భయమన్నది లేని వాళ్ళు, ఏ భుజ దండాలను ఆశ్రయించి ఆ విధంగా అభ్యున్నతి పొందుతూ ఉన్నారో వాళ్ళు దేవతలకు ఉచితం అయి ఉన్న అటువంటి అంత గొప్ప సుధర్మ సభను బలంగా వారి పాదాలతో తొక్కుతూ దాటుతూ నడుస్తూ ఉంటారు. వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతూ ఉన్నారు మన ధర్మరాజు గారు. ఈ 2 శ్లోకాలు ఒకసారి చూసుకుందాము. ఇవి చాలా కష్టము. దాన్ని విపదీసుకొని చూసి అర్థం చేసుకోవడము తొందరగా అర్థం కాదు. మరి ఎందుకు మనకు భాష్యాలు అట్లా రాశారో తెలీదు, ఎందుకు మరి పోతన గారు తెలుగులో దాన్ని ఆ విధంగా అనువాదం చేశారో తెలియదు. కానీ ఇక్కడ దేవతల యొక్క భోగాలకి ఉచితమైనటువంటివి, దేవ భోగాలతో సమానమైనవి, ఇంద్రుడి యొక్క వల్లభ సచీదేవికి ఉచితమైన భోగాలు, అటువంటి వాటిని మన సత్యాదేవి మొదలైన వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకవేళ యుద్ధాలు చేసి గెలుచుకొని తెచ్చుకోవాలో ఏంటో ఆ స్వర్గ భోగాలు, వీళ్ళు మన సత్యాదేవి
మొదలైన తల్లులందరూ కృష్ణుడి పాదాలకు శుశ్రూష చేసినంత మాత్రాన వారికి అటువంటి స్వర్గభోగాలన్నీ లభిస్తున్నాయి అని ఉన్నది. అయితే మరెందుకనో తెలియదు, మన పోతన గారు తెలుగులో అదొకటి చెప్తాను, వేరే భాషలన్నీ ఉన్నాయి, వాటి గురించి నేను ఇప్పుడు చెప్పట్లేదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసుకుని ఉండొచ్చు. కానీ మన కృష్ణుడు త్రిదశలతో దేవతలతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి అక్కడి నుంచి హరించి తీసుకొని వచ్చి ఆయన భార్యలకు సత్య మొదలైన వాళ్ళకి, సత్యభామాదేవి మొదలైన వాళ్ళకి ఆ భోగాలన్నీ ఇస్తే వాళ్ళు అనుభవిస్తున్నారు అని భాష్యం రాశారు. ఆ విధంగా చెప్పుకుంటే ఇంకా కృష్ణుడి గురించి మనం చదువుకోవాల్సిన అవసరం ఉండదు. స్వర్గాలన్నీ తీసుకొని వచ్చి వాళ్ళని ఓడించి అక్కడి నుంచి లాక్కొని వచ్చి హరించి తీసుకొని వచ్చి ఆయన భార్యలకు ఇస్తాడని నేను అనుకోను. ఆ విధంగా స్వర్గాన్ని ఆక్రమించుకున్న బలిచక్రవర్తికే ఆయన వద్దని చెప్పిన వారు, ఆయన కృష్ణుడిగా ఈ భూలోకంలో ఉండగా కూడా ఆ శమంతకమణిని, అయ్యా నీ దగ్గర ఉంటే కష్టాలుంటాయి, రాజుగారి దగ్గర ఉంటే బాగుంటుంది అంటే నేను ఈయన అన్నాడు సత్యజిత్. సరేని ఊరుకున్నాడు, ఆయనేం తెచ్చుకోలేదు. ఒకవేళ తర్వాత సత్యజిత్ నా కూతుర్ని కూడా నీ భార్యగా తీసుకో, ఈ మణిని కూడా తీసుకో అంటే ఆయన సత్యదేవిని తీసుకున్నారు, మణిని తీసుకోలేదు. అటువంటి వారు ఇప్పుడు వెళ్ళి ఏదో భార్యల కోసం అని చెప్పి దేవతలతో సంఖ్యంలో యుద్ధంలో వాళ్ళని ఓడించి అవన్నీ హరించి పుచ్చుకొని వచ్చి భార్యలకు ఇస్తాడని నేను అనుకోవట్లేదు. ఆ విధంగా ఆయన చేసేటట్టుంటే భాగవతం అంతా మనం చదువుకోవాల్సిన అవసరం ఉండదు. ఆయన గురించి భగవద్గీత అంతా ఆయన చెప్తే వినవలసిన అవసరం ఉండదు. ఆయన ఆ విధంగా చేసే మనిషే కాదు. ఆయన పాదాలకు శుశ్రూష చేసినంత మాత్రం చేతే ఎంతో మంది ఎన్నో సంపాదించుకున్నారు. ఆయన భార్యలు స్వర్గభోగాల్ని అనుభవించడం పెద్ద విషయం కాదు. అది కష్టమైన పద్యము, దాన్ని విప్పుకొని చూసుకోవడం కష్టం. మరి ఎవరికి ఏ విధంగా మనసుకి తోచిందో తెలీదు. నాకు ఆ పద్యం అర్థం కాకపోయినా పర్వాలేదు, సంస్కృతం నాకు రాకపోయినా పర్వాలేదు, కానీ కృష్ణుడు అట్లా చేస్తాడంటే మాత్రం నేను నమ్మలేను. కృష్ణుణ్ణి ఆయన చెప్పిన భగవద్గీతలోని వచనాలను మనస వాచ కర్మణ త్రికరణ సిద్ధిగా నమ్మేదాన్ని నేను అసలు ఒప్పుకోలేను. ఇక్కడ పైగా ఏదో దేవతలకు ఉచితమైన సుధర్మ సభని బలంగా తొక్కుతూ దాన్ని దాటుతూ అంతటి గౌరవాన్ని అనుభవిస్తున్న వాళ్ళు మన యాదవ ప్రముఖులు బాగున్నారా అని అడిగితే, దాన్ని మళ్ళీ మార్చి మన కృష్ణుడు స్వర్గానికి వెళ్లి స్వర్గలోకంలో సురులతి అయి ఉన్న ఆ సుధర్మ మంటపాన్ని బలాత్తనుంది కాబట్టి బలవంతంగా లాక్కొని వచ్చి ఇక్కడ ఆయన ద్వారకలో పెట్టుకున్నాడు. తన యాదవ వీరులు, తన యాదవులు, తన వాళ్ళు, తన బంధువులు దాన్ని రోజు తొక్కుతూ ఉంటే దానిలో వాళ్ళు కూర్చుని ఆనందిస్తుంటే ఆయన చూసి సంతోషిస్తున్నాడంటే అసలు నేను ఒప్పుకోను. ఆయనకి నా వాళ్ళు, వీళ్ళు యాదవులు, నా బంధువులు, దేవతలు ఎవరో నాకు తెలియదు, నా వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ నేను లాక్కొని వచ్చి బలవంతంగా నా దగ్గర పెట్టి నా వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు అనుభవిస్తారని అనుకునేవాడు. నా వాళ్ళు పరవాళ్ళని అనుకుంటే కృష్ణుడు ఇంతవరకు అసలు వచ్చేదే కాదు విషయము. ఆయన అట్లా అనుకుంటారని నేను అనుకోవట్లేదు. పైగా ఆయన ద్వారకలో సుధర్మాం సభాం, సుధర్మాన్ని, ధర్మాన్ని సుస్థాపితం చేశారు. ఆయన సుధర్మాన్ని నిలబెట్టారు. ఆయన ద్వారకలో ధర్మస్థాపన చేశారు. సభ అంటే అందరూ యజ్ఞం చేసే వాళ్ళందరూ ఉండే వేదిక అది, యజ్ఞ వేదిక అది, యజ్ఞ సభ. ఆ విధంగా ద్వారకను ఆయన తయారు చేసుకున్నారు. ఆ ధర్మంతో నిలబడి ఉన్నది అది. అందులో ఉన్న మన యాదవ ప్రముఖులు బాగున్నారా? ఆ దేవతలు ఉండవలసిన ప్రదేశం అది. దైవీ గుణాలని దైవీ గుణాలు, ఆసురీ లక్షణాలని దైవాసుర సంపద్ విభాగ యోగంలో చెప్పినవి దైవీ గుణాలతో ఉన్నవాళ్ళు ఆ సుధర్మ మంటపంలో, సుధర్మ సభలో ఉంటారు. వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతున్న విషయాన్ని మరి ఎందుకనో ఆయన దేవతల లోకానికి, స్వర్గానికి వెళ్లి బలవంతంగా ఆ సుధర్మ సభని లాక్కొని వచ్చి ఇక్కడ పెడితే ఆ యాదవ ప్రముఖులందరూ భయం అన్నది లేకుండా దాన్ని ఎక్కి తొక్కుతున్నారు అని నేను అస్సలు అనుకోను, నేను అసలు నమ్మను. ఈ శ్లోకాలు చాలా కష్టమే, అది నిజమే, అది మాత్రం నేను ఒప్పుకుంటాను. కానీ ఒకళ్ళ శ్లోకం అర్థం అవ్వకపోయినా పర్వాలేదు, కృష్ణుడైతే అర్థమయ్యాడు కదా, ఆయన అట్లా చెయ్యడని అర్థమైంది కదా, కాబట్టి నేను ఒప్పుకోను అని నేను నిర్ణయించుకున్నాను. మీకు అర్థమైనట్టు మీరు దాన్ని ఒప్పుకోవచ్చు, నమ్ముకోవచ్చు, అనుకోవచ్చు.
కానీ నేను మాత్రం మీరేది నమ్ముకున్నా పర్వాలేదు, నేను మాత్రం నా మనసు నమ్ముకోను. కృష్ణుడు అట్లా చెయ్యడు. ఆయన ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు, ధర్మస్థాపన చేశాడు. సుధర్మ సభని ఆయన స్థాపించాడు. అక్కడ ఆయన సుధర్మం అన్న ఏదో పీఠాన్ని బలవంతంగా లాక్కొని ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టలేదు. యత్ పాత శుశ్రూషణ ముఖ్య కర్మణ సత్యాదయ 2800 నిర్జిత్య సంఖ్యే 13 తదా ఆశిషః హరంతి వజ్రాయుధ వల్లభ ఉచితాః యత్ బాహు దండాభ్యుదయానుజీవినః యదుప్రవీరాః హి అకుతో భయాః ముహుః అధిక్రమంతి అంగ్రిభిః ఆహృతాం బలాత్ సభాం సుధర్మాం సురసత్తమ ఉచితాం. కచ్చిత్తే అనామయం తాత భ్రష్టతేజాః విభాసి మే అలబ్ధమానః అవజ్ఞాతః కిం వా తాత చిరోషితః. ఇంకా ఆయన ఆ ద్వారకలోని అందరూ బాగున్నారా అని పేరు పేరున అడిగి ఇంకిప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడో అర్జునుడు ఆ విధంగా కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన గురించి అడుగుతున్నాడు. నువ్వు బాగున్నావా, నువ్వు బాగున్నావా అని అడుగుతున్నాడు. తాత అని బాబు అని పిలిచి తమ్ముడా తే నీకు ఖచ్చిత అనామయం అంతా బాగానే ఉంది కదయ్యా. ఆమయం అంటే జబ్బులు, రోగాలు, వ్యాధులు, ఏదో శారీరకమైన వ్యాధులో మనోవ్యాధులు ఏమైనా ఉన్నాయా నాయన? ఏం లేవు కదా తాత. భ్రష్ట తేజాహ నీ తేజస్ అంతా పోయి కళ తప్పి విభాసిమే నాకు కనిపిస్తున్నావయ్యా. ఎందుకయ్యా అట్లా ఉన్నది? ముఖమంతా పాలిపోయి నీ తేజస్ అంతా తొలగిపోయి ఉన్నదేమయ్యా. అలబ్ధమానః అవజ్ఞాతః కిం వా తాత చిరోషితః. నాయన అక్కడ చిరోషితః చిరకాలము ఉండొచ్చావు కదా, చాలా నాళ్ళు అక్కడ ఉండేసరికి, చాలా రోజులు నెలల తరబడి వాళ్ళ ఇంట్లో ఉండేసరికి ఒకవేళ అవజ్ఞాతః అవమానింపబడ్డావా నాయన? అలబ్ధమానః గౌరవం తగ్గిందా తండ్రి? నిన్ను వాళ్ళు ఇక్కడే ఉంటాడులే, ఎప్పుడు ఉంటాడు అనుకొని నిన్ను తక్కువగా గౌరవించారా? నిన్నేమైనా అవమానించారా? కింవా అట్లా జరిగిందా నాయన? ఎందుకు అట్లా బాధపడుతున్నావు? కచ్చిత్తే అనామయం తాత భ్రష్ట తేజాః విభాసిమే అలబ్ధమానః అవజ్ఞాతః కిం వా తాత చిరోషితః కచ్చిన్న అభిహతః అభావైః శ్రద్ధాదిభిః అమంగళైః నా దత్తం ఉక్తం అద్దిభ్యః ఆశయాః యత్ ప్రతిశ్రుతం. ఒకవేళ ఎవరైనా నువ్వంటే గొప్ప భావన లేని వాళ్ళు, నిన్ను తక్కువ భావనతో చూసేవాళ్ళు, నువ్వంటే పడని వాళ్ళు, వాళ్ళ చేత అభావైహి అటువంటి వాళ్ళ చేత అమంగళైహి అమంగళకరమైన శబ్దాదిభిః మాటల చేత ఏమైనా కశ్చిత్ నా అభిహతః నువ్వేమీ దెబ్బతినలేదు కదా. వాళ్ళు అమంగళకరమైన వాక్కులతో కానీ, చేతలతో కానీ, చూపులతో కానీ, భావాలతో కానీ నిన్ను బాధ పెట్టలేదు కదా. ఆ విధంగా నువ్వు దెబ్బతినలేదు కదా, కొట్టబడలేదు కదా నాయన. లేదా యత్ ప్రతిశ్రుతం ఏదైనా నువ్వు ప్రతిజ్ఞ చేసి నీ దగ్గరకు వచ్చి ఎవరైనా అర్ధిభ్యః కావాలని కోరుకునే వాళ్ళు ఏమైనా ఆశయాహ కోరికలు కోరితే ఆ అడిగిన వాళ్లకు నువ్వు ఉక్తం చెప్పిన వాటిని నా దత్తం ఇవ్వకుండా ఉన్నావా నాయన? ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఆయన అడిగితే ఇస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకోలేకపోయావా? అందుకు నేడుస్తున్నావా? కచ్చిత్ నా అభిహతః అభావైః శ్రద్ధాదిభిః అమంగళైః నా దత్తం ఉక్తం అద్దిభ్యః ఆశయాః యత్ ప్రతిశ్రుతం. కచ్చిత్ త్వం బ్రాహ్మణం బాలం గాం వృద్ధం రోగిణం స్త్రియం శరణోపసృతం సత్వం నాత్యాక్షీః శరణప్రదః. ఒకవేళ బ్రాహ్మడో బాలం పిల్లాడో, గాం ఆవో, వృద్ధం పెద్దవాడో, రోగిణం జబ్బుతో బాధపడుతూ ఉన్నవాడో, స్త్రీయం ఆడవాళ్ళు, వాళ్ళు శరణోపసృతం శరణని నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, అటువంటి
సత్వం ప్రాణి ఏదైనా ఉంటే, త్వం నువ్వు ఒకవేళ, ఓ శరణప్రద, శరణన్న వాడికి తప్పకుండా ఆశ్రయాన్ని ఇచ్చేవాడా, కచ్చిత్ నా అత్యాక్షీ, రక్షించకుండా ఉన్నావా నాయన? ఎవరైనా శరణోపసృతం, శరణని నీ దగ్గరికి వచ్చిన ఏదైనా సత్వం ప్రాణి అయినా, బ్రాహ్మడైనా, బాలుడైనా, ఆవైనా, వృద్ధుడైనా, జబ్బుతో బాధపడుతున్న వాడైనా, ఆడవాళ్ళు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి శరణడిగితే నువ్వు వాళ్ళని రక్షించలేకపోయావా? అందుకని ఏడుస్తున్నావా? కచ్చిత్వం బ్రాహ్మణం బాలం గాం వృద్ధం రోగిణం స్త్రియం శరణోపసృతం సత్వం నాత్యాక్షీ శరణప్రద కచ్చిత్వం నాగమః అగమ్యాం గమ్యాం వా అసత్కృతాం స్త్రియం పరాజితః వా అధ భవాన్ నా ఉత్తమైః నా అసమైః పథి. అగమ్యాం చేరకూడని స్త్రీని త్వం నువ్వు, కచ్చిత్ నా ఆగమః చేరలేదు కదా, వా లేకపోతే, గమ్యాం ఏ స్త్రీ అయినా నీ దగ్గరికి వస్తే, త్వం నువ్వు, కచ్చిత్ అసత్కృతం ఒకవేళ ఆమెని అగౌరవపరచలేదు కదా, వా అధ లేకపోతే, భవాన్ నువ్వు, పది మార్గంలో వెళ్తూ వస్తూ ఉండగా, అసమైహి నీకు సమానమైన శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళు, నీకన్నా తక్కువ బలమో పరాక్రమమో శక్తి కలిగిన వాళ్లతో, లేదా ఉత్తమైహి నీకన్నా ఎక్కువగా శక్తి పరాక్రమం బలం ఉన్న వాళ్ళు, వీళ్ల చేత నువ్వు కచ్చిత్వం కశ్చిత్ నువ్వు ఒకవేళ పరాజితుడు అయితే కాలేదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? చేరరాని ఆడవాళ్ళ దగ్గరికి వాళ్ళు వద్దంటున్నా వెళ్ళడం అటువంటివి చేయలేదు కదా, నీ దగ్గరకు వచ్చిన ఆడవాళ్ళని నువ్వు అగౌరవపరచలేదు కదా, నీకన్నా తక్కువ వాళ్లతోటో నీకన్నా గొప్ప వాళ్లతోటో నువ్వు ఓడిపోలేదు కదా. కచ్చిత్వం నా ఆగమః అగమ్యాం గమ్యాం వా అసత్కృతాం స్త్రియం పరాజితః వా అధ భవాన్ న ఉత్తమైః న అసమైః పథి. అపి స్విత్ పర్యభుంక్తాః త్వం సంభోజ్యాన్ వృద్ధ బాలకాన్ జుగుప్సితం కర్మ కించిత్ కృతవాన్ న యత్ అక్షమం. ఒకవేళ సంభోజ్యాన్ కలిసి కూర్చుని భోజనం చేయవలసిన వాళ్లతో, అటువంటి వృద్ధ బాలకాన్ వృద్ధులో పెద్దవాళ్ళు, బాలకులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కలిసి కూర్చుని భుజించవలసి ఉన్నది, అటువంటి వాళ్ళని వదిలిపెట్టి, పర్యభుంక్తాః ఒకవేళ నువ్వు భుజించావా, త్వం నువ్వు ఆ విధంగా అపిస్విచ్ చేసావా, ఏమైనా అందరితో కలిసి కూర్చుని భుజించాలి, ఎవరితో నువ్వు కూర్చుని భోజనం చేయాలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని వదిలిపెట్టి నువ్వు ఒక్కడివే భోజనం చేసావా, అందుకని ఏడుస్తున్నావా? ఒకవేళ యత్ ఏదైతే అక్షమం క్షమించరాని జుగుప్సితమైన కర్మని ఏమైనా కించిత్ నువ్వు నా కృతవాన్ చేయలేదు కదా, అందరిని వదిలిపెట్టి పిల్లల్ని పెద్దవాళ్ళని వదిలిపెట్టి నువ్వు ఒక్కడివే కూర్చొని అన్నం తినలేదు కదా, చెయ్యకూడనివి క్షమించరానివి జుగుప్సితమైన కర్మలు ఏమీ చేయలేదు కదా. అపి స్విత్ పర్యభుంక్తాః త్వం సంభోజ్యాన్ వృద్ధ బాలకాన్ జుగుప్సితం కర్మ కించిత్ కృతవాన్ న యత్ అక్షమం కచ్చిత్ ప్రేష్టతమేన అధ హృదయేన ఆత్మబంధునా శూన్యః అస్మి రహితః నిత్యం మన్యసే తే అన్యథా నరుక్. హృదయేన మనసుకి దగ్గరలో ఉన్న ఆత్మబంధున, ఆత్మబంధు అయిన వాడి చేత, అట్లనే ప్రేష్టతమేన బాగా ప్రేమ, ఇంకా తమము, ఇంకా అంతకు మించిన ప్రేమ ఇంకెవరి మీద లేదు, అటువంటి వాడి చేత రహిత లేకుండా పోవడం అన్న విషయం జరగడం వల్ల, శూన్య అస్మి శూన్యుడైపోయాను అని నిత్యం ఎల్లప్పుడూ మన్యసే అనుకుంటూ ఉండే నువ్వు, ఆ విధంగా కచ్చిత్ ఒకవేళ
నువ్వు అన్యథా న రుక్, వేరే విధంగా, రుక్ అంటే రుగ్మత, వ్యాధి, మనోవ్యాధి, ఇంక వేరేది లేదు నీకు. ఎప్పుడు హృదయానికి ఆత్మబంధువై ఉన్నవాడు, అన్నిటికన్నా ప్రియతముడైన వాడు లేకపోవడం చేత శూన్యుణ్ణైపోయానని అనుకుంటూ ఉన్న నువ్వు ఆ కారణానికే ఇంత దుఃఖిస్తున్నావా నాయన? వేరే అన్యథా, వేరే విధంగా నీకు ఇటువంటి రుగ్మత నా ఉండదయ్యా. నీకు ఆత్మబంధువు, నీకు హృదయానికి అత్యంత సన్నిహితుడు, నీకు అత్యంతమైన ప్రియతముడైన వాడు ఇంక లేడని, అందుకని నువ్వు శూన్యుణ్ణైపోయానని అనుకుంటూ ఇంత ఏడుస్తున్నావా నాయన? అదే నీకు మనోవ్యధ. కచ్చిత్ ప్రేష్టతమేన అథ హృదయేన ఆత్మబంధునా శూన్యః అస్మి రహితః నిత్యం మన్యసే తే అన్యథా నరుక్. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे युधिष्ठिरवितर्कः नाम 14 अध्यायः सम्पूर्णम्. सर्वं श्रीकृष्ण परब्रह्म पादारविन्दार्पणमस्तु.